మరి మునగాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? మునగాకు, ధనియాలు, చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, పసుపు. మునగాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి నాగమణి గారు, ముందుగా ఏం చేయాలంటారు? స్టవ్ ఆన్ చేసి ముందుగా ఆయిల్ వేసి ఓకే. అటుపక్క మునగాకు బాగా ఎక్కువగా తింటారా అండి? ఏమేమి వెరైటీస్ చేస్తుంటారు మునగాకు తోటి? పొడి చేసి మునగాకు పొడి, పచ్చడి, పప్పు మునగాకు, శనగపప్పు, మినపప్పు వేసుకుంటాం. ఇప్పుడు ధనియాలు వేస్తాం. జీలకర్ర వేస్తాం. ఇప్పుడు ఎండుమిర్చి చిన్నగా ముక్కలు తీసుకొని వేసుకోండి. ఎండుమిర్చి చిన్న ముక్కలు చేసి ఓకే. ఇది వేగిపోయినాయి కదా, వేరే బౌల్లో తీసేసుకుందాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకా ఫ్యాన్ పెట్టుకుందాం అండి. ఓకే. మునగాకు మధ్య కొంచెం ఆయిల్. సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కి ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఈలోపు మీ స్పెషాలిటీ ఏంటండి? మీరు ఏ వంటకాలు బాగా చేస్తారు? అంటే వెజ్జా, నాన్ వెజ్జా, లేకపోతే ఎటువంటి రెసిపీస్ బాగా చేస్తారు మీరు? మామూలుగా ఏదైనా నార్మల్గానే చేస్తాం. ఏదైనా మామూలుగా చేసేస్తారు. ఓకే. ఇప్పుడు ఆయిల్ మరిగింది కదా, మునగాకు వేసి బాగా బాయిల్ చేద్దాం. ఓకే. ఈ మునగాకుని మీరు మామూలుగా దూసి ఆల్రెడీ కడిగి ఆరబోస్తారా, లేకపోతే ఆరబెట్టినదే? ఆరబెట్టేసి కడిగేసి ఆరబెట్టేసి తీసుకొచ్చాను. ఓకే. కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేద్దాం. గ్రీన్ అది మునగాకు వాసన వస్తుంది కదా, స్మెల్ రాకుండా. ఓకే. అయిపోయింది కదా, ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. ఓకే. ఇది కొద్దిగా చింతపండు తడిపి ఉంచుకుందాం. ఓకే. ఇది చల్లారింది కదండి, మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగో అది చల్లారేలాగా ఇది మిక్సీ పడి. ఓకే. ఇందులోనే చింతపండు కూడా వేసేది. కొద్ది సాల్ట్ కూడా
ఓకే. సరిపోకపోతే కొద్దిగా వాటర్ పోపులు అయిపోయినాయి కదండి, పట్టేస్తాం కదా. మునగాకు చల్లారింది కదా, ఇది కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసి తీసేస్తాం. కొద్దిగా ఎల్లి రబ్బులు కూడా వేద్దాం, కొద్దిగా వాటర్. రైస్లోకి కదా బాగా మెత్తగా లేకుండా కొంచెం స్పైసీగా ఉంటే రైస్లోకి కలుపుకోవడానికి బాగా ఉంటుందండి. అయిపోయింది, బౌల్లో తీసేసి అయిపోయింది కదా. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేద్దాం. ఓకే. ఓకే అండి, మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. మరి మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు పచ్చడికి కావలసిన పదార్థాలు: మునగాకు, ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, ఉప్పు. మునగాకు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మరో పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి మునగాకు, పసుపు వేసి కాసేపు వేయించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పోపు గింజల్ని వేసి చింతపండు కూడా కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనిలో చల్లారిన మునగాకు వేసి వెల్లుల్లి రెబ్బలు, సరిపడినన్ని నీళ్లు వేసి మిక్సీ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునగాకు పచ్చడి రెడీ.